కుమారధార తీర్థానికి వెళ్ళేందుకు మేమైతే అనంతపురం నుండి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే నా వెహికల్ని స్టార్ట్ చేసి తిరుపతికి అయితే నా జర్నీని స్టార్ట్ చేశాను. మధ్యలో 7-7:30 ఆ టైంకి వెళ్ళి నాకైతే పెద్ద పొగమంచి అయితే ఒకటి పిల్లర్ దగ్గర అయితే ఇలాంటి అనుభవం అయితే వచ్చేసింది. చాలా నెమ్మదిగా అయితే వెళ్ళాను. ఆ నెమ్మదిగా వెళ్ళడం వల్ల తిరుమలకి కొద్దిగా లేట్గా చేరుకున్నాను. ఇది మీరు చూస్తున్నది పాప వినాశనం వెళ్ళే దారి. ఇక్కడైతే టీటీడీ వాళ్ళు కొన్ని సౌకర్యాలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్ వెహికల్స్ అలౌ చేయట్లేదు. బస్సెస్లో మాత్రమే, గవర్నమెంట్ బస్సెస్ మాత్రమే అలౌ ఉంది. ఎవరెవరు ఈ కుమారధార తీర్థానికి వెళ్ళాలి అనేది అయితే టీటీడీ వాళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్న తెలుసు మీకు బాగా పరిచయస్తుడు అంజీ అనంతపురం, అలాగే నేను మీ లక్ష్మణ్ని. సో ఈరోజు కుమారధార తీర్థానికి అయితే మేమైతే బయలుదేరాము. సో వెళ్ళి వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓన్ వెహికల్స్ని అలౌ చేయట్లేదు. జస్ట్ మీరు కపిల తీర్థంకి పాప వినాశనం వెళ్ళే దారి వరకు ఓన్ వెహికల్స్ అలౌ చేయనిస్తారు. తర్వాత మీరు అక్కడ వెహికల్ పార్క్ చేసి గవర్నమెంట్ బస్సులో మాత్రమే అలౌ అయితే చేయిస్తారు. సో ఎవరైనా ఓన్ వెహికల్ వచ్చేవాళ్ళు ముందు జాగ్రత్తగా తీసుకోండి. అలాగే ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియోలో తెలియజేస్తాను. ఒక ఫోటో పెడతాను. సో దాన్ని ఫాలో అయితే కంపల్సరీ కావాలి. ఇలాగ మేమైతే కుమారధార తీర్థానికి బయలుదేరేసాము. పాప వినాశనం దగ్గర నుండి ఇలాగ నడుచుకుంటూ రోడ్డు మీద అయితే వెళ్తూ ఉన్నాము. ముందు పోయిన తర్వాత మనకి ఇక్కడ కూడా పోలీసులు అయితే ఉన్నారు. ఇలాగా వెళ్ళడానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అలాగే గుండె జబ్బు, బీపీ ఎవరన్నా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ హెల్త్ పాయింట్ ఉంది, అక్కడ చెక్ చేసుకోమన్నారు. ఇదే మనకి పాప వినాశనం దారి. ఇక్కడ రైట్ సైడ్లో పాప వినాశనము. మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి చూపిస్తున్నారు చూడండి. ఎవరెవరు రాకూడదు, ఎవరు రావచ్చు అంటే 15 లోపు వాళ్ళు, తర్వాత 50 ఏళ్ళ పై వాళ్ళు రాకూడదు. ఇక్కడైతే ఎంట్రీలోనే వాటర్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి కొద్దిగా ముందుకు వస్తే చెక్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ చెక్ అయితే చేస్తున్నారు. అన్ని బ్యాగ్స్ ఒకవేళ ఏమైనా తెచ్చినా కూడా వాళ్ళైతే ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు. ఎందుకనంటే నెప్పు పెట్టరాదు కాబట్టి కొన్ని ఉన్నాయి అబ్జెక్షన్స్. సో అవి ఏమన్నా ఉన్నాయేమో ఆ ఆయుధాలు, ఆ వస్తువులు అని చెక్ పాయింట్లో చెక్ చేస్తుంటారు. కొద్దిగా ముందుకు వస్తే డ్యామ్ మీదనే ఇదంతా కొద్దిగా ముందుకు వస్తే మళ్ళీ ఒక టెంట్ వేసి టీటీడీ వాళ్ళైతే ఇక్కడ ఒకటి పెట్టారు. ఇక్కడ ఫుడ్ సఫిషియంట్ ఫుడ్ అయితే ఇక్కడైతే ఇస్తున్నారు. ఒక పెద్ద ప్యాకెట్లో అందరూ తినే విధంగా ఇలాంటి ప్యాకెట్ అయితే ఇస్తున్నారు. సో ఈ విధంగా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందరూ తిన్నారు. తిన్న తర్వాత మేమైతే కుమారధార తీర్థానికి మళ్ళీ ఒకసారి అయితే జర్నీని మేము స్టార్ట్ చేసాము. నిషేధిత వస్తువులు ఇక్కడ మీకు కనపడుతుందా? ధూమపానం, అగ్గిపెట్టె, గొడ్డలి, పెట్రోలు, కిరోసిన్, టైర్లు, కాడాలు, వేటాడుట అని చాలా ఉన్నాయి. ఇలాంటి పనులు అయితే చేయకూడదని మేము ఇది చూసి వామ్మో ఇది మళ్ళీ స్టెప్స్ ఏమో అనుకున్నాం. స్టెప్స్ అయితే కొంచెమే ఉన్నాయి. స్టెప్స్ కాదండి ఇవి. జస్ట్ ఇక్కడి నుండి మీరు చూస్తున్నారు కదా, ఇది మాత్రమే స్టెప్స్. ఆ పైన కనపడుతున్నాయి అక్కడి వరకు మాత్రమే స్టెప్స్. అక్కడి నుండి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. అది కూడా మీకు చూపిస్తాను. నడుచుకుంటుంటే దారి బాగుందేమో అనుకుంటున్నారేమో, దారి బాగుండదండి. ఇలాగ కుమారధార తీర్థానికి వెళ్ళడానికి దారి అని పైనుండి ఇలాగ బోర్డు అయితే పెట్టి ఈ విధంగా రోడ్డు ఉంటుంది. పోనీ ఈ విధంగా ఉందా అంటే ఈ విధంగా ఉంటే చాలా బాగుండేది. ఈ విధంగా లేదండి. ఇది కేవలం కొద్ది దూరం మాత్రమే ఈ విధంగా ఉంది దారి. 2.5 కిలోమీటర్ పాప వినాశనం నుండి ఒక 1/2 కిలోమీటర్ వచ్చినాక మాకు ఈ బోర్డు అయితే ఉంది. చుట్టానికి ఇది ఈ విధంగా కనపడుతుంది కానీ హైట్ అయితే చాలా హైట్ ఉంది. అండ్ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇలా చిన్న చిన్న ఇరుకైన రోడ్లలో వెళ్ళాలి. చాలామంది ముసలి వాళ్ళు అందరూ కూడా వచ్చారు. వాళ్ళైతే 50 years అబవ్ వాళ్ళు రాకూడదు అన్నారు. బట్ అయితే వచ్చారు. మేము 1/2 కిలోమీటర్ అయితే నడిచేసాము. మేము కింద రాళ్ళు చూసారా, చాలా అంటే చాలా కొద్దిగా చిన్నగా, చెప్పులు లేకోకుండా వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగానే అవుతుంది. ఇలాగా ఘాట్ రోడ్లో అంటే అడవిలో మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము. నేను చెప్పులు కూడా వేసుకోలేదు. అండ్ మధ్యలోకి వచ్చిన తర్వాత వీళ్ళు హెల్త్కి సంబంధించి కొన్ని మెడిసిన్స్ అలాగనే ఏదో ఇస్తున్నారు. మెడిసిన్ అయితే విటమిన్ వి
అలాగే అక్కడ నుండి స్టార్ట్ చేసి మా జర్నీని మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. ఒకసారి రాళ్ళు చూపిస్తా చూడండి ఏ విధంగా ఉన్నాయో. చూసారా, ఈ రాళ్ళు చూడటానికి ఈ విధంగా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా కుచ్చుకుంటున్నాయి. అండ్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయింది. సో మాకు ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉందన్నట్టు బోర్డు అయితే వచ్చింది. మీకు ఈ పైన ఇది కనపడుతుంది చూడండి ట్యాంకు, ఇదే గుర్తు. పాప వినాశనం నుండి ఆ ట్యాంక్ అయితే కనపడుతుంది. ఇది కుమారధార తీర్థంకి ఆనుకునే ఉంటుంది ఈ ట్యాంకు. ఈ ట్యాంక్ దగ్గర నుండి సుమారు ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది. ఆ కిలోమీటర్ మేము వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 నుండి 4 గంటలు పట్టిందండి. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటే ఏమో అనుకున్నాము, హాఫ్ కిలోమీటర్ ఏంది ఇంత తేడాగా, అంటే ఇంత దగ్గర ఉన్నా కూడా ఎంత చెప్తున్నారు అనుకుంటారు. మధ్యలో ఆ ట్యాంక్ వెనక ఈ లేక్ అయితే ఉంటుంది. లేక్ దిగకుండా కొన్ని కట్లు అయితే కట్టారు. అండ్ ఎవరన్నా దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు సైడ్ నుండి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ లేక్ దగ్గరకు వచ్చినాక కొద్దిగా పీస్ఫుల్ అనిపిస్తుంది. అంటే హైట్ ఉండేదంతా తీసేసి ఫ్లాట్గా వస్తుంది. మనం ఇంతసేపు హైట్గా ఎక్కేసాం పైకి నిట్టెన్నెల్లున, ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న చోట అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఫైనల్గా డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాము, కుమారధార తీర్థం డ్యామ్ దగ్గరికి. ఆ డ్యామ్ దగ్గర కూడా మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ వాటర్ అయితే ఇస్తున్నారు టీటీడీ వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అయితే స్టాప్ చేసేసారు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే స్టాప్ చేశారు. ఎందుకు అంటే అక్కడ లోపల వెళ్ళిన వాళ్ళు బయటకు రావాలండి, వస్తేనే మేము ఇక్కడ వదులుతాము అన్నారు. మేము ఏం చేసామంటే మార్నింగ్ 10 o'clock వెళ్ళాం కాబట్టి మాకు ఇంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుండి ఓపెన్ చేశారంట. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళకి చాలా తొందరగానే దర్శనం అయితే అయింది. ఆ కుమారధార తీర్థంలో మునిగేశారు. ఎవరైతే లేట్గా వచ్చారో వాళ్ళకి, అంటే మాలాంటి వాళ్ళకి, మేము 10 o'clock పోయినా కూడా మాకైతే చాలా ఇబ్బందిగానే అక్కడ నుండి ఒక 1 hour తర్వాత వదిలాక ఈ విధంగా గుంపులుగా అందరైతే పోయారు, అందరూ వెళ్ళారు. మా పక్కన BBC వరల్డ్ కెమెరామ్యాన్ అక్కడ వీడియో తీసుకుంటున్నాడు. ఆయనతో పాటు నేను కూడా తీసుకున్నాను ఒక చోట ఆగి. పోర్ని వీళ్ళందరూ ఎందుకులే కొద్ది గుంపులో పోవడం ఎందుకని. అండ్ అక్కడ నుండి మా జర్నీని స్టార్ట్ చేస్తే ఇలా గుట్టల్లో రాళ్ళల్లో, అబ్బో ఒకటి కాదులేండి, చూడటానికి 3 కిలోమీటర్లు ఉన్న కుమారధార తీర్థానికి చాలా అపసోపాలే పడాలా. ఎవరైనా చిన్నపిల్లల్ని వేసుకొస్తే ఏంటి పరిస్థితి, అందుకనే వాళ్ళు ఎవరిని అలౌ చేయలేదు. పిల్లలు ఉండే వాళ్ళని, 10 ఏళ్ళ లోపు ఉండే వాళ్ళని, అలాగే 50 సంవత్సరాల పైల వాళ్ళని. ఎందుకు అంటే ఇక్కడ చాలా హైట్గా ఉంటుంది కాబట్టి నడవడానికి చాలా ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అలౌ చేయట్లేదు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఉంది చూడండి, 0.5 కిలోమీటర్, అంటే ఇక్కడ నుండి మాకు ఇంకా హాఫ్ కిలోమీటర్ ఉంది. హాఫ్ కిలోమీటర్ అనే కానీ చాలా దూరమే ఉంది. ఆ పక్కన లెఫ్ట్లో కనపడుతుంది కదా, అది కుమారధార తీర్థం డ్యాము. ఇది చూసారా, చాలా లోయ, చాలా అంటే చాలా లోయ. ఇక్కడే మాకు ఒక 1 hour పైన పట్టింది. ఎందుకనంటే ఇక్కడ చాలామంది తాడు సహాయంతోనే దిగాల. తాడు సహాయంతో అయినా కూడా దిగడానికి చాలా కష్టంగానే ఉంది. ఇది కూడా మళ్ళీ ఒకటి పైకి పంపిస్తే కిందకి పంపించట్లేదు. ఫైనల్గా కిందకు వచ్చినాక ఇలా గుంపు అడవి చెట్లలో మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. ఏంటబ్బా ఇంత దూరం ఉందా అనుకుంటే దూరం అయితే ఉందండి. ఇవి బాగా పెద్ద బండరాళ్ళు, కింద అయితే ఫ్లాట్ లేదు. ఇదో నడవడానికి చూడండి ఎంత పెద్ద రాళ్ళు, చాలా అంటే చాలా పెద్ద రాళ్ళు, నడవడానికి చాలా ఇబ్బంది పడతారు. అయితే ఇక్కడ కూడా 3 చోట్ల మమ్మల్ని మళ్ళీ ఆపేశారు. పైన ఒక చోట, అక్కడ నుండి మళ్ళీ దిగడానికి ఒక చోట, రెండో చోట, ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత 3 చోట్ల ఆపారు. నేను మీకు చూపిస్తాను. సో ఈ బండరాళ్ళన్నీ మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు ఇది వాగు అనుకుంటాను, చాలా పెద్ద వాగు ఇది. ఈ లెఫ్ట్లో పెద్దది ఫ్లో అవ్వడానికి అయితే ఉంది. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, అంటే విగ్రహము. నేను మళ్ళీ మీకు చూపిస్తాను వీలైతే లాస్ట్ వచ్చేటప్పుడు. అండ్ ఫైనల్గా కుమారధార తీర్థానికి వెళ్ళే ముందు ఇలాంటి చిన్న వాటర్ అయితే మాకు కనపడింది. సరే ఇదేనేమో అనుకున్నాము. చూడండి బండరాళ్ళు ఏ విధంగా ఉన్నాయో. మేము మళ్ళీ ముందుకు వెళ్తే చెప్పాను కదండి, అక్కడ ముందరైతే బ్లాక్ చేశారు. ఇక్కడైతే సుమారు 2 గంటల సేపు మమ్మల్ని అయితే ఆపేశారు. ఈ 2 గంటల తర్వాత మేము ఇంకైతే ముందుకు వెళ్ళడానికి ముందు అక్కడైతే కూర్చొని ఉండాలి కాబట్టి వెళ్ళాము, ఒక చోట కూర్చున్నాము. ఇక్కడ చూసారు జనాలు చాలామంది, ఎంతమంది అంటే ఆల్మోస్ట్ ఒక 1000 to 2000 మినిమం ఉంటారు, ఎంత లేదన్నా కూడా. ఇక్కడ చూడండి
ఒక్కొక్కరు గుట్టల మీదకి పైకి ఎక్కారు. పోలీసు వాళ్ళు పాపం ఇబ్బంది పడుతూ చెప్తూనే ఉన్నారు. అక్కడ మమ్మల్ని స్టాప్ చేసిన తర్వాత మేము ఒక మెట్టు ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పోలీస్ సార్ అయితే ఎంత వాళ్ళని బ్రతిమలాడుతున్నారో, అయ్యా దిగండి కిందకి పడితే మీరే మాకే ఇబ్బంది అందరికీ ఇబ్బంది అని. ఇక్కడ ఫస్ట్ గేట్ అనుకోండి, ఇది ఫస్ట్ గేట్ తర్వాత మేమైతే సెకండ్ గేట్ లోపలికి వచ్చినాము. ఆడ ఎస్ఐసార్ కూడా చెప్తున్నాడు, అయ్యా బాబు కొంచెం వినండి, లోపల వెళ్ళడానికి దారి లేదు, మీరు ఇలాగా అందరినీ ఇబ్బంది పెట్టకండి, మేము పంపిస్తున్నామని చాలామంది మైకుల్లో అయితే చెప్తూనే ఉన్నారు. మాకు అప్పుడు అనుభవం అయింది ఎందుకబ్బా అని. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత హరోం హర మనకి విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది. లోపల జలపాతం దగ్గర అగ్గొగ్గు అక్కడ కనపడుతుంది, వాటర్ ఫ్లో అవుతుంది, అదేనండి కుమారధార తీర్థము. ఇది చూసారు కదా, ఇది టోటల్గా ఒక పెద్ద బండరాయి కింద ఉన్నాం మేము ఇప్పుడైతే. మీకు ఇంకా వీలైనంత వరకు పక్కనకి అంతా చూపిస్తా చూడండి. ఇది ఒక పెద్ద గుంతలాగా ఉంది. ఈ గుంతలో లోపల కుమారధార తీర్థం అయితే ఉంది. ఇప్పుడు మీకు ఆపోజిట్లో కనపడుతుంది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది రాయి చాలా అంటే చాలా పెద్దది. ఆ రెండు రాళ్ళ మధ్యలో ఈ విధంగా వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. మేము దర్శనం చేసుకున్న తర్వాత కుమారధార తీర్థంలో మునిగిన తర్వాత రిటర్న్ పోవడానికి ఆపసోపాలే పడినాం. ఇక్కడ చూసారా, దిగేటప్పుడు మీకు వీడియో చూపించలేదు, ఇది పైకి వస్తున్నారు కదా ఇప్పుడు, ఇంత గట్టిగా ఉంటుందండి వెళ్ళడానికి. అండ్ రిటర్న్లో మేమైతే ఇక్కడ నుండి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తే, ఇందాక ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు మీకు రాళ్ళు కనపడిండవు, ఇప్పుడు చూడండి ఒకసారి ఎంత క్లారిటీగా కనపడుతున్నాయో. ఇంత పెద్ద 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 బండరాళ్ళల్లో నడుచుకుంటూ 2.5 నుండి 3 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరో 10 కిలోమీటర్లు అని చెప్పారు, 10 కిలోమీటర్లు అయితే లేదండి, బట్ 3 కిలోమీటర్లు నడవడానికే చాలా అయితే ఇబ్బంది పడతారు. ఫస్ట్ టైం మా ఎక్స్పీరియన్స్ అయితే కొద్దిగా చెప్పులు వేసుకొని వెళ్ళింటే బాగుండేది అని అయితే అనిపించింది. చెప్పులు లేకోకుండా వెళ్తేనే బాగుంటుందేమో అని నేనైతే అనుకున్నాను, అందుకనే వెళ్ళాను. అందుకే మాకు ఈ కష్టాలు కొంచెం. ఇందాక చూపించాను కదా అమ్మవారిది అని, సో అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇక్కడైతే ప్రతిమ అయితే ఉంది, ఇక్కడైతే అందరూ పూజలు చేశారు. అక్కడ నుండి మా జర్నీని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ చేశాను. రిటర్న్ పైకి ఎక్కిన తర్వాత నాకైతే ఈ సీనరీని మీకు ఒకసారి చూపించాలనే ఉద్దేశంతో చూశాను. మేము వచ్చిన దారి ఎంత బాగుందో చూడండి. ఇలాగా నడుచుకుంటూ రిటర్న్ అందరూ చాలామంది వెళ్తున్నారు. నేను ఈ పైప్ మీద వెళ్తున్నాను, ఎందుకు అంటే కింద కాళ్ళు బాగా కూర్చుకున్నాయి కదా, అందుకనే ఆ ఉద్దేశంతో ఆ పైప్ మీద అయితే నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మీకు అంతా చూపిస్తా చూడండి. సో ఫైనల్గా ఏంటి అంటే కుమారధార తీర్థం సంవత్సరంలో ఒకరోజే ఓపెన్ చేసేది. థ్యాంక్ యూ.